హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. మొత్తం మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 655 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అర్హత 10th, ITI, ఇంటర్, డిగ్రీ అయితే ఉండాలి. వీటికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓన్లీ మీకు మెరిట్ ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డు చూసుకున్నట్లయితే భారతీ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్, అలాగే టెక్నికల్, ట్రేడ్ ఆపరేటివ్స్. మొత్తం మనకు 655 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయి ఉండాలి. లేదనుకుంటే ఈ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితే ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ విద్యా అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయితే ఉండాలన్నమాట మొత్తము. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ హై క్లాస్ అంటే 10th క్లాస్ అని ఉండాలి. లేదనుకుంటే ITI రెలవెంట్ ట్రేడ్ అయితే ఉండాలన్నమాట, ప్లస్ 10th ప్లస్ మరి అలాగే ITI అయితే ఉండాలన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 430. దీనికి 10th మరియు అలాగే ITI క్వాలిఫికేషన్ అయితే ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు అన్నమాట. ట్రేడ్ అప్రెంటిస్ 430 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మెరిట్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 9,000 అయితే పే చేస్తారు. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 8,000 అయితే పే చేస్తారు. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 7,700 నుంచి 8,000 వరకు అయితే ఈ మధ్య సంఖ్యలో మీకు అయితే పే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ డేటు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19వ తేదీ అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. 19వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ ఉండాలి. 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే దీని యొక్క అఫీషియల్ పేజ్కి అయితే వెళ్ళాలి. fci.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేస్తే మీరు అక్కడ రిక్రూట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ ఏ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుంది, డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్లీ మీరు సబ్మిట్ చేసి ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి మీరు వాళ్ళకైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు చూసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. థ్యాంక్ యూ గైస్. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్, లైక్ చేయండి.